కనిపిస్తోంది. బండి సంజయ్ మొత్తం ర్యాలీగా అంటే ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బై రోడే ఆయన రాజ్ భవన్ దగ్గర ఉన్నటువంటి దిల్కుషా గెస్ట్ హౌస్లో ఈరోజు సిట్ అధికారులు అక్కడ ఆయన్ని ఎంక్వైరీ చేయబోతూ ఉన్నారు. అక్కడి వరకు కూడా ఆయన ర్యాలీగా వచ్చారు. మొత్తం అదంతా కూడా కాషాయమయంగా మారిపోయింది. బండి సంజయ్కి మద్దతుగా బీజేపీ శ్రేణులు అయితే పెద్ద సంఖ్యలో కదిలి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రతి చోట కూడా ట్రాఫిక్ ఆంక్షలు, అదేవిధంగా అడుగడుగున బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ జెండాలతో మొత్తం ఏరియా అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం బండి సంజయ్ సిట్ అధికారుల విచారణకు అయితే ఆయన హాజరయ్యారు. సిట్ ముందుకు ఆయన చేరుకున్నారు. ఆయన వద్ద ఉన్నటువంటి ఆధారాలను, అదేవిధంగా ఆయన ఫేస్ చేసినటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని తాను ఎప్పుడు గుర్తించాను, ఇలాంటివన్నీ కూడా సిట్ అధికారులకు ఆయన చెప్పబోతూ ఉన్నారు. ఆయన వాంగ్మూలాన్ని సిట్ అధికారులు కూడా రికార్డ్ చేసుకోబోతున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురికి సంబంధించినటువంటి వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడికి మరో ఇద్దరు ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ అధికారుల దగ్గరకు చేరుకున్నారు. రాజ్ భవన్ దగ్గర ఉన్న దిల్కుషా గెస్ట్ హౌస్లో బండి సంజయ్ చేరుకున్నారు. బండి సంజయ్తో పాటు మరో ముగ్గురు కూడా సిట్ అధికారులకు వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించబోతూ ఉన్నారు. అయితే సిబిఐ ఎంక్వైరీకి బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ సిట్ ఆల్మోస్ట్ 20 monthsగా ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా ఈ కేసుకి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని చెప్పి ఆయన సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నారు.